రాసుకున్నారండి. లేస్తాడు అని మీరే ముందు రాశారు ఒక బుక్, లేచాడు అని మీరే ముందు తర్వాత రాశారు. అదేమి ప్రూఫ్ అని అనే బుద్ధిహీనులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారని దేవునికి తెలుసు. అందుకే యూదా దేశములో, ఇశ్రాయేలు దేశములో, భూమధ్యపురములో ఈయన జన్మ, జీవితం, మరణం, పునరుద్ధానము జరిగింది. ఆ దేశ ప్రవక్తలు 100 ఏళ్లకు ముందే, 1000 ఏళ్లకు ముందే రాసిన గ్రంథాలు ఆ దేశ ప్రజలు 1000 ఏళ్ళు, 1500 ఏళ్ళు చదువుకొని ఎవడైనా చచ్చిపోలేస్తాడట అని చదివి ఎదురు చూసిన తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచాడు. పుట్టాడు, చనిపోయాడు, మళ్ళీ లేచాడు. అయితే ఈ ముచ్చటంతా అక్కడే రాస్తే అంతా మీరే మ్యానిపులేషన్ అండి, స్టోరీ, కాక్ అండ్ బుల్ స్టోరీ. మీరే ఊహాజనితమైన కథ రాసుకున్నారు అంటారని ఆ దేశంలో జరిగిన కథ. అసలు దేశ విదేశాల మధ్యలో రాకపోకలే లేని, ప్రయాణ సౌకర్యాలే లేని ప్రాచీన కాలములో భారతదేశంలో కూడా వేదాలలో దేవుడు రాయించాడు. దేవుడికి స్తోత్రం కలుగుద్దులే గాని వేదాల్లో కొందరందరికీ జై శ్రీరామ్. ఈ మధ్య కాలంలో మన రంజిత్ తోఫిర్ అండి, అదే మనం గతంలో నోరు తిరక్క లోఫర్ అనుకునే వాళ్ళం కదా, అలా రంజిత్ తోఫిర్ ఈ మధ్య మరి బుర్ర మీద బొచ్చు పోయిందో లేకపోతే బుర్ర లోపల గుజ్జు పోయిందో తెలియదు కానీ అతి తెలివితేటలు మాత్రం విపరీతంగా ఎక్కువైపోయినాయి. ఎంత దారుణంగా ఎక్కువైపోయినాయి అంటే ఆ అతి తెలివికి తోడు ఇప్పుడు అహంకారం కూడా బాగా బలిసిపోయింది. ఆ అహంకారం బలిసిపోయి అఫ్కోర్స్ పేర్లు చెప్పే దమ్ము లేక పండితులు పేర్లు తీయట్లేదు కానీ ఎవరిని పడితే వాళ్ళని ఎంత మాట పడితే అంత మాట అంటూ నోటికొచ్చిన దుర్భాషలన్నీ ఆడుతూ ఉన్నాడు. మరి పెద్దంతరం చిన్నంతరం లేకుండా, అంటే వయసు గురించే కాదు, ఎందుకంటే వయసు అంటే రేవో తాడి చెట్టుకు వస్తుంది, లేకపోతే చర్చలో ఓఫ్రికి వస్తుంది, కాబట్టి వయసు గురించి అంటలా. జ్ఞానం విషయంలో కూడా పెద్దంతరం చిన్నంతరం లేకుండా, సిగ్గు శరం లేకుండా ఎవరిని పడితే అని ఏది పడితే తిట్టేస్తా ఉన్నాడు. అంటే మీరు కూడా అడగొచ్చు, మరి నువ్వు రంజిత్ తోఫిర్ని తిడతాం కరెక్టేనా అని చెప్పేసి. ఆఫ్ కోర్స్ రంజిత్ తోఫిర్ని నేను తిడతాం కరెక్టే, ఎందుకంటే నేను తిడితే రంజిత్ తోఫిర్ గారికి బాగా ఇష్టం. ఆ విషయం ఓఫిరే ఒప్పుకున్నాడు. అది కూడా మీకు వీలైతే ఈ వీడియోలో, లేట్ అవుతుందంటే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను. అప్పటిదాకా ఆ ఓఫిరిస్టులు లేకపోతే ఆ ఓఫిర్ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టిగా పట్టలో పెట్టి కూర్చొని రాయి, అంతేగాని ఊళ్ళో పెళ్లి కుక్కలు ఆడేలాగా ఇప్పుడు మీరు బయలుదేరి వచ్చేసి లేకపోతే ఫోన్లు చేసేసి ఆ ఓఫిర్ని తిడతావా అంటూ నాకు ఫోన్లు చేయొద్దు. ఎందుకంటే నేను అంటే మంచోడిని కాదు, అక్కలు తిడతావు ఒక్కొక్కరిని వెళ్ళి ఫోన్ చేస్తాను. ఓకే, సో సోదొద్దు, మాటల్లోకి వెళ్ళిపోదాం. ఓఫిర్ ఏమంటున్నారో ఒకసారి మీరు చూడండి. చెప్పినట్లు లేఖనములు పలికినట్లు అంటే మీరే రాసుకున్నారండి. లేస్తాడు అని మీరే ముందు రాశారు ఒక బుక్, లేచాడు అని మీరే ముందు తర్వాత రాశారు. అదేమి ప్రూఫ్ అని అనే బుద్ధిహీనులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారని దేవునికి తెలుసు. అందుకే యూదా దేశములో, ఇశ్రాయేలు దేశములో, భూమధ్యపురములో ఈయన జన్మ, జీవితం, మరణం, పునరుద్ధానము జరిగింది. ఆ దేశ ప్రవక్తలు 100 ఏళ్లకు ముందే, 1000 ఏళ్లకు ముందే రాసిన గ్రంథాలు ఆ దేశ ప్రజలు 1000 ఏళ్ళు, 1500 ఏళ్ళు చదువుకొని ఎవడైనా చచ్చిపోలేస్తాడట అని చదివి ఎదురు చూసిన తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచాడు. పుట్టాడు, చనిపోయాడు, మళ్ళీ లేచాడు. అయితే ఈ ముచ్చటంతా అక్కడే రాస్తే అంతా మీరే మ్యానిపులేషన్ అండి, స్టోరీ, కాక్ అండ్ బుల్ స్టోరీ. మీరే ఊహాజనితమైన కథ రాసుకున్నారు అంటారని ఆ దేశంలో జరిగిన కథ. అసలు దేశ విదేశాల మధ్యలో రాకపోకలే లేని, ప్రయాణ సౌకర్యాలే లేని ప్రాచీన కాలములో భారతదేశంలో కూడా వేదాలలో దేవుడు రాయించాడు. దేవుడికి స్తోత్రం కలుగుద్దులే గాని వేదాల్లో